హలో గైస్, లాస్ట్ డిసెంబర్ 6న లాస్ట్ సాటర్డే మా స్వీటీ బర్త్డే జరిగిందనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో తన ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసింది. తనతో పాటు వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకుందనమాట. అందరితో కలిసి కేక్ కట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కైండ్ ఆఫ్ బర్త్డే వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ అంతా చక్కగా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళి వచ్చేసింది. ఈవినింగ్ అయితే తన ఫ్రెండ్స్ని పిలుచుకొని కేక్ కటింగ్కి ఇన్వైట్ చేసుకొని అందరితో కలిసి కేక్ కట్ చేసింది. కేక్ కట్ చేసే ముందు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి డ్యాన్సెస్ వేశారు, ఎంజాయ్ చేశారు అండ్ గేమ్స్ ఆడుకున్నారు, మ్యూజికల్ చైర్స్ ఆడారు. సో చేసుకుంటూ చాలా హ్యాపీగా గడిచిపోయిందనమాట. సో చాలా మందికి తను మా అక్క కూతురు అని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తను మా డాటర్ కాదు, మా అక్క డాటర్. బట్ నేను ఎక్కడున్నా సరే వాళ్ళు వీడియోస్ ఇస్తూ ఉంటే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో బర్త్డేకి కోన్ అయితే మా అక్క పెట్టింది. పెన్నుతో డ్రా చేసేసుకుని ఫస్ట్ దాని మీద మళ్ళీ కోన్ అప్లై చేసి చక్కగా నీట్గా పెట్టింది. చూసారా, చాలా బాగా పండింది కోన్. చాలా అంటే చాలా బాగా పండింది. జే అని మధ్యలో రాపించుకుందనమాట. సో తన అసలు నేమ్ జస్మిత, నిక్ నేమ్ వచ్చి స్వీటీ. సో స్వీటీ శాండీ అని అలా నేమ్ క్రియేట్ చేశాము ఛానల్కి. సో స్వీటీ శాండీ ఈజ్ మై ఛానల్ నేమ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, బర్త్డే క్లిప్స్, తన సింగిల్ క్లిప్స్. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో జస్ట్ లుక్ వేసేయండి. వీళ్ళంతా తన ఫ్రెండ్స్ అనమాట. సో ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారు. బట్ ఇనిషియల్లీ అయితే ఎవరో రామని చెప్పారు. తనైతే చాలా చాలా సాడ్ ఫీల్ అయిపోయింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో అందరూ వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేసింది. 1 or 2 మెంబర్స్ అయితే మిస్ అయ్యారు. సో నెక్స్ట్ ఈ 4 మెంబర్స్ అయితే బాగా అల్లరి చేసుకుని చక్కగా డ్యాన్స్లు వేసుకుని చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్కి ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ అప్పటికప్పుడు వేశారనమాట. సో జస్ట్ లుక్ వేసేయండి. మాయా మాయ కం కంగా ఓ ఇదే మిట్టమ్మా మాయా మాయా మాయ కం కంగా ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీసింగ్వి. అండ్ యూనో గేమ్ ఆడుకున్నారు బాయ్స్ అయితే. సో అండ్ దెన్ అక్కడ స్వీటీ అని చెప్పి చాక్లెట్స్తో వాళ్ళ ఫ్రెండ్స్ డెకరేట్ చేశారనమాట. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈచ్ లెటర్ వచ్చేసి ఒక్కొక్క చాక్లెట్ కలర్ తీసుకొని సో దాంతో డెకరేట్ చేసుకున్నారు. చాలా బాగా వచ్చింది. వాళ్ళు డెకరేట్ చేస్తుంటే మా స్వీటీ ఒక చాక్లెట్ నోట్లో పడేస్తుంది అనమాట. సో బర్త్డే గర్ల్ కదా, ఆ మాత్రం ఉండాలండి. చాక్లెట్స్ తింటూనే సరిపెట్టేసింది డే అంతా. ఆ నెక్స్ట్ డేకి అయితే కొంచెం కాఫ్, కోల్డ్, ఫీవర్ అంతా సెన్సేషన్ వచ్చేసింది. రెస్ట్ తీసేసుకుంది ఫుల్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్కి ముందు ఈ డెకరేషన్ అంతా చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా హ్యాపీగా స్పెండ్ చేసింది తన ఫ్రెండ్స్తో. ఇక్కడ దాకా వచ్చారు. మా కేక్ కటింగ్ వీడియో కూడా చూసేసి ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చుకుని కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిఫ్ట్స్ అనమాట. గిఫ్ట్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. సో మా స్వీట్కి కూడా చాలా అంటే చాలా ఇష్టం గిఫ్ట్స్ తీసుకోవడం అనేది. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరిగా చొప్పున గిఫ్ట్స్ ఇస్తూ వచ్చారు. సో చాలా గిఫ్ట్స్ వచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చాయి అండ్ 1 pair of ఇయర్ రింగ్స్, 1 బ్యాగ్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ అయిపోయి కేక్ తినిపించుకోవడం అయిపోయింది అనమాట. వాళ్ళైతే చాలా మొహమాట పడుతున్నారు. ఒక్కొక్క ఫ్రెండ్ అయితే తనకి కొంచెం వేరే వర్క్ ఉందని చెప్పి అర్లీగా వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయిందనమాట. సో తను ఒక మినీ ప్యాడ్ అండ్ పెన్సిల్స్ సంథింగ్ స్టేషనరీ ఐటమ్స్ అయితే ఇచ్చిందనమాట. సో అందులోనూ ఒక ఎరేజర్ పర్పుల్ కలర్లో వచ్చింది. అదైతే స్వీటీకి చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా గిఫ్ట్స్ అన్నీ నచ్చాయి. ఏది తీసుకోవడానికి లేదు. చిన్నపిల్లలైనా కానీ చక్కగా గిఫ్ట్స్ తీసుకొచ్చి హ్యాపీగా ఇచ్చారనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఒక్కసారిగా నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నా బర్త్డే 4th క్లాస్లో ఉన్నప్పుడు ఇలానే అందరితో ఫ్రెండ్స్తో కలిపి చేసుకునేదాన్ని. 4 to 5 members గ్రూప్ ఉండేదన్నమాట. మా గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ అమ్మ వాళ్ళు పులిహోర పాయసం, అప్పట్లో పులిహోర పాయసం వాజ్ పర్సనల్ కదా, అదే ఫేమస్. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అప్పుడైతే పాయసం పులిహోర, ఇప్పుడైతే చికెన్ బిర్యానీ మస్ట్ అండ్ షుడ్ కదా. కానీ సాటర్డే వచ్చింది కాబట్టి మేమైతే వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ చేసాము. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చామన్నమాట. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకొక రౌండ్ ఆఫ్ మ్యూజికల్ చైర్స్ ఆడారు. సో అందులో స్వీటీ అయితే విన్ అవ్వలేదు కానీ జెషి విన్ అయ్యాడు. ఎట్ ద ఎండ్ స్వీటీ వాళ్ళ అన్నయ్య జెషినే విన్ అయ్యాడు. లాస్ట్కి జెషిను వాళ్ళ బెస్ట్ ఫ్రెండే మిగిలారు. వాళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారా అని చూస్తూ ఉంటే జెషి విన్ అయ్యాడు. సో ఫైనల్గా బర్త్డే గర్ల్ విన్ అవ్వకపోయినా వాళ్ళ అన్నయ్య అయ్యేందుకు హ్యాపీ ఫీల్ అయింది. బర్త్డే గర్ల్ విన్ అయ్యి ఉంటే ఆ హ్యాపీనెస్ డబుల్ అయ్యేది. జస్ట్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఎవరు విన్ అయినా ఒక్కటే మనకి. ఫ్రెండ్స్ అందరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. రచ్చ చేసేసారు. రచ్చ రంబోలా అయిపోయింది. ఇక్కడ ఇంకొన్ని డాన్సెస్ వేసారు అండ్ బ్లూపర్స్ కూడా ఉన్నాయి. జస్ట్ లుక్ వేసేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. Tripping on you na playlist అయిపోయావు. Craving for you na pillow పక్కన novel నువ్వు. Tripping on you na playlist అయిపోయావు. సౌండ్ పెట్ట. ఇదండి మా స్వీటీ బర్త్డే సెలబ్రేషన్స్. ఫైనల్గా చాలా అంటే చాలా బాగా జరిగాయి. సో తనని ఇలాగే మరిన్ని మోర్ బర్త్డేస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో ఎండ్ వరకు ఓపికగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ టు యూ ఆల్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. Bye.